మన సంఘ ఫార్మర్ ప్రెసిడెంట్ అనగా గోల్డెన్ జూబిలీ ప్రెసిడెంట్ మిస్టర్ ఎం శాంసన్ గారు వచ్చి సాక్ష్యం అందిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. నేను మీలో చాలామందికి పరిచయమే ఉంటాను. గత 40 సంవత్సరాల నుండి 1979 నుంచి నేను బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో యవనస్తునిగా, తర్వాత కొంతకాలం నేను హుబ్లీ పట్టణానికి వెళ్ళినట్టు 10 years తర్వాత తిరిగి ఇదే సంఘంలో వచ్చి, మీ అందరికి తెలిసిన విధంగా లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఈ సంఘంలో సేవ చేయటకు దేవుడు నాకు కృప దయచేశాడు. నా జీవిత కాలం అంతయు ఒక గొప్ప సాక్ష్యంగా దేవుడు నన్ను ప్రతి స్టేజ్లో తనకు సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అయితే అవన్నీ చెప్పడం కాదు కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయంలో దేవుడు నన్ను దీవించిన ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి నేను మీ ముందుకు వచ్చాను. దేవుని సన్నిధిలో మొదట దేవునికి, తర్వాత ఈ సంఘ కాపరులకు, మీ అందరికి కూడా వందనాలు చెల్లించడానికి నేను ఇక్కడ నిలబడ్డాను. నేను రైల్వే ఉద్యోగంలో 1981లో నేను ఒక క్లర్క్గా నేను జాయిన్ అయ్యాను. అంతకుముందు నేను ఎన్నో బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను, కానీ ఎన్నో అంటే 8 రాశాను. 8 ఎగ్జామ్స్ రాస్తే ఎందులో కూడా నేను సెలెక్ట్ కాలేదు. ఉమా మాత్రం ఒకటేసారి రాసింది, ఫస్ట్ టైమే సెలెక్ట్ అయిపోయింది. నాకైతే మరి బ్యాంక్ ఉద్యోగం రాకుండా రైల్వేలో ఒకటేసారి ఎగ్జామ్ రాశాను, రైల్వే సర్వీస్ కమిషన్, అందులో సెలెక్ట్ అయ్యాను. అయితే నాకు రైల్వేలో ఉద్యోగం చేయడం నాకు అంత ఇష్టం లేదు. నేను ఇంకా పై చదివి నా ప్యాషన్ ఏంటంటే ఐ వాంటెడ్ టు బికమ్ ఎ లెక్చరర్, పర్టికులర్లీ ఇంగ్లీష్ లెక్చరర్ కావాలని చాలా ఆశగా ఉండేది. అయితే మా నాన్నకు నేను రైల్వేలోనే ఉద్యోగం చేయాలని చాలా ఆశ. సో నేను ఉద్యోగం పొందుకున్న సంవత్సరమే మా నాన్నగారు కూడా ప్రభునందు నిద్రించారు. సో చాలామంది నన్ను, మీ నాన్నకు ఆశ కాబట్టి నువ్వు రైల్వేలోనే కంటిన్యూ కావాలని అన్నందుకు నేను కంటిన్యూ అయ్యాను. అలాగే మా తల్లి నేను ఏ ఉద్యోగం చేసినా, ఏం చేసినా తన వాక్యాన్ని చెప్పే ఒక పురుషునిగా ఉండాలని ఆమెకు చాలా ఆశ. ఈ 2 ఆశలు తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి. నాకు స్వతహాగా ఈ 2 ఆశలు అంత లేవు. అయితే ఒక వాక్యం ప్రతిసారి మనల్ని దర్శిస్తూ ఉంటుంది. దేవుని దయ యందును మనుషుని దయ యందును ఎదగాలని. దేవుని దయ, మనుష్యుని దయ. యేసు ప్రభుల వారి తనకే మనుషుల దయ కూడా అవసరమైంది. ఎందుకంటే తను సిలువలో చనిపోయిన తర్వాత తనను దూతలు వచ్చి సిలువ నుండి కిందికి దింపలేదు. ఒక మనుష్యుడు, ఎవరైనా డాక్టర్ జి సామ్యుల్ గారు అరిమతయి యోసేపు గారి గురించి చాలా దివ్యమైన సందేశం ఇచ్చాడు. ఒక మనుషుని ఫేవర్ యేసు ప్రభువు కూడా కావాల్సి వచ్చింది. అలాగే నా జీవితంలో దేవుని దయ మొదటి నుంచే ఉంది. అయితే మనుషుల దయ ఇంటిలో, సంఘంలో, ఇంటిలో తల్లిదండ్రుల ఫేవర్, సంఘంలో సంఘ కాపరుల ఫేవర్ మనతో ఉంటే దేవుడు అన్ని విధాల మనల్ని దీవిస్తాడు. అయితే ఈరోజు నేను ఎందుకు మీ ముందు నిలబడ్డానంటే, నేను జూలై 1981లో రైల్వేలో జాయిన్ అయ్యాను. ఈ మాసానికి నేను 39 సంవత్సరములు రైల్వేలో నా సర్వీస్ ముగించాను. నేను క్లర్క్గా జాయిన్ అయినప్పటికీ నాకు ఆ జాబ్లో సాటిస్ఫై లేనప్పుడు దేవుడు నా యొక్క ప్రతి కోరికను, అంటే నేనేం గట్టిగా ప్రార్థించలే కానీ నేను కోరుకున్నాను అంతే. దేవా, నాకు ఈ క్లరికల్ జాబ్ అంటే నాకు అంత, క్లర్క్ అనే మాటనే నాకు ఎందుకో ఇష్టం లేదు మొదటి నుంచి. నన్ను ఒక ఇన్స్పెక్టర్గా పెట్టాలి రైల్వేలో అనుకున్న చాలా కొద్ది సమయంలోనే నన్ను డైరెక్ట్ ఆల్ ఇండియా సెలక్షన్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఒకటే పోస్ట్ మొత్తం ఇండియన్ రైల్వేస్లో, ఒక్క పోస్ట్కే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పడింది. నేను దానికి అప్లై చేసినప్పుడు దేవుడు నా ఆశను తీర్చి నన్ను సెలెక్ట్ చేశాడు. నా కోరికలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి.
నేను ఇన్స్పెక్టర్ కాదు ప్రభా, నేను ఆఫీసర్ కావాలనుకుంటున్నాను అన్నాను. నేనేం గట్టిగా ప్రార్థన కూడా చేయలే. 2 ఇయర్స్లోనే నేను సీనియర్ ఇన్స్పెక్టర్గా చేసిన ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్, 28 నవంబర్ 1992లో నన్ను దేవుడు గెస్టెడ్ ఆఫీసర్గా డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హుబ్లీగా నాకు ప్రమోషన్ వచ్చి అక్కడ పోస్టింగ్ అయ్యింది. తర్వాత అనుకున్నాను, చాలామంది అనేవాళ్ళు, అరే నీకు ఉన్న అంటే మాట చెప్పబుద్ధి అయితే లేదు, తెలివితేటలను బట్టి, ఎందుకంటే అంత లేవు నాకు యాక్చువల్గా, తెలివితేటలను బట్టి నువ్వు సివిల్ సర్వీసెస్ రాయాలి, నువ్వు ఐఆర్టీఎస్ఓ లేకపోతే ఐఆర్ఏఎస్ అలాంటి ఉద్యోగంలో ఉండాలి అంటే మళ్ళీ నేను కోరుకున్నాను, ప్రభా నాకు క్లాస్ 1 సర్వీస్ కావాలి, ఐ వాంట్ టు బికమ్ ఏ గ్రూప్ ఏ ఆఫీసర్. అంటే ఎలా అవుతావు, ఇప్పుడు ఆల్రెడీ చాలా సర్వీస్ అయిపోయిందంటే ఎలాగన్నా కానీ నాకు అది కావాలి అనుకున్నప్పుడు ప్రభు 2017లో నాకు గ్రూప్ ఏ కన్ఫర్ చేశారు, ఫిబ్రవరి 2017లో. అయితే నాకు ఎలివేషన్ దొరకలే, ఐ వాజ్ ఓన్లీ ఏ సీనియర్ స్కేల్ ఆఫీసర్. బట్ మీలో చాలామంది తెలుసు, నేను ఈ అక్టోబర్లో 60 సంవత్సరాలు ముగించుకొని రిటైర్ అయిపోతాను ఇంకా 3 నెలల్లో. నేను అనుకున్నాను నాకు గ్రూప్ ఏ కన్ఫర్డ్ గ్రూప్ ఏ ఆఫీసర్ నన్ను చేశారు, కానీ నాకు ప్రమోషన్ ఇవ్వలేదు. నేను చాలామందికి ఏం చెప్పుకోవాలి ప్రభా అనుకున్నప్పుడు చాలా ఆశ్చర్యరీతిగా శుక్రవారం రోజు నాకు ప్రమోషన్ వచ్చింది. నేను ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, సో ఐ వాజ్ సపోజ్ టు బి పోస్టెడ్ యాజ్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. నా రిక్వెస్ట్ మేరకు నేనున్న స్థలంలోనే నన్ను అడిషనల్ రిజిస్ట్రార్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్గా నన్ను పోస్ట్ చేశారు. దేవుడు మన అంతరంగంగా ఉన్న ప్రతి కోరికను తప్పక తీరుస్తాడు. మనుషుల దయందు అంటే వీ షుడ్ విన్ ద ఫేవర్ ఆఫ్ మ్యాన్. మొట్టమొదట దేవుని దయ, తర్వాత మనుషుని దయ. మనుషుని దయ అంటే ఇంటిలో, సంఘంలో. ఈ సంఘంలో నేను యవనస్తునిగా ఉన్నప్పుడు ఈ యూత్ ఫెలోషిప్లో ఎంత మేము దేవుని సన్నిధిలో మేము ఎదిగామంటే, ఎంజాయ్ చేసామంటే, మీరు ఎక్కడైనా వెళ్తే మొదటి స్థాయిలో మా యూత్లో ఉన్న సమయంలో ఉన్న ఇది ఇప్పుడు కూడా విజయ్ కోరమాటి గారు, తర్వాత రత్నం, ప్రపంచ దేశాల్లో మా యూత్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చక్కగా వర్ధిల్లి దేవుని సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం ద్వారా నేను ఇప్పుడున్న యవనస్తులు, ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే మీ పిల్లలకు చెప్పండి, సంఘంలో ఉన్నంత క్షేమం, దీవెన, ఆశీర్వాదం బయట ఎక్కడా లేదు. యూనివర్సిటీ క్యాంపసెస్లో లేదు, లేకపోతే ఉద్యోగాల్లో లేదు, కానీ మీరు సంఘంలో ఉంటే చాలు. మీరు తెలివితేటలు ఉండక్కర్లేదు. దేవుని దయ ఎందు ఎదగాలంటే తల్లిదండ్రుల దయ, సంఘ కాపరులు, సంఘ పెద్దల దయ ఉంటే తప్పకుండా మీ మనసులో ఉన్న కోరికలను తీరుస్తాడనే దానికి నేనే నిదర్శనం. నేను అసలు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉండడమే చాలా ఒక విచిత్రం. అంటే నన్ను ప్రెసిడెంట్ చేస్తారు. ప్రెసిడెంటే కాకుండా గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్గా కలలో నేను ఎప్పుడు ఊహించని విధంగా దేవుడు నన్ను ఈ సంఘ సేవలో వాడుకున్నాడు. దీనంతటికి మన సంఘ కాపర్లు రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ గారు, రెవరెండ్ డేవిడ్ గొల్లపల్లి గారు, రెవరెండ్ ఆషియర్ గారు, బాబ్డు గారు, తర్వాత సంఘ పెద్దలందరూ నన్ను ప్రేమించారు. నాకు ఏ అర్హత, ఏ సామర్థ్యం లేకున్నా దేవుని సేవ చేయటకు దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ సమయంలో నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞుడినే ఉంటాను. అయితే అందరికంటే ఎక్కువ దేవునికి, మరి ఇప్పుడున్న సంఘ కాపరులకు, మీ అందరికీ. నా మోస్ట్ ఎంజాయబుల్ పీరియడ్ ఆఫ్ మై చర్చ్ ఈజ్ ఇన్ ద క్వైర్. నేను మొదటి నుంచి క్వైర్లోనే ఎంతో ఆనందించే అనుభవం. ఇప్పటికీ క్వైర్లో ఉండాలని ఆశ, కానీ నేను కొద్దిగా దూరం ఉంటాను కాబట్టి సకాలానికి రాలేకపోతున్నాను. రిటైర్ అయినాక బహుశా నేను ఎక్కువ సమయం మీతో గడపాలని ఆశిస్తున్నాను. మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయం ఇచ్చిన రెవరెండ్ డేవిడ్ గొల్లపల్లి గారికి, రెవరెండ్ డాక్టర్ జి శామ్యుల్ గారికి, మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.